సభ చేశారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ విజయవాడ శంకారావం వాళ్ళు చేసింది ఇదే. నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను డైరెక్ట్గానే, మీరు ఇంత సభ చేశారు కదా, 5 లక్షల మంది వచ్చారు ఇక్కడికి, ఈ 5 లక్షల మందిని మీరు తిరుపతిలో పెట్టి తిరుపతిలో ఈ సభ చేసి ఉంటే, అంటే తిరుపతి మీద యుద్ధం ప్రకటించి ఉంటే మీకు తిరుపతి ప్రక్షాళన అయి ఉండేది కదా. నేను ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మూకస్వామ్యం ఇక్కడ రాజ్యం వెళ్తున్నది గురుజీ. మదన్ గారు, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నేను ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా చట్టాలు అంటే, నేను ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎండోమెంట్స్ ఈజ్ అండర్, ఇట్ ఈస్ నాట్ స్టేట్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ కన్కరెంట్ లిస్ట్. మీకు తెలియదు, చాలా మందికి తెలియదు. స్టేట్ సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సెంట్రల్ సబ్జెక్ట్ ఆల్సో. ఇట్ ఈస్ ఎ కన్కరెంట్ లిస్ట్ ఐటమ్. ఓన్లీ వాళ్ళు స్టేట్ సబ్జెక్ట్ తప్పించుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎట్లాగైతే కన్కరెంట్ లిస్టో, ఎండోమెంట్స్ ఆల్సో ఇస్ ఎ కన్కరెంట్ లిస్ట్. లా అండ్ ఆర్డర్ ఈజ్ స్టేట్ సబ్జెక్ట్, బట్ నేషనల్ సెక్యూరిటీ, ఎస్, దట్స్ సెంట్రల్ గవర్నమెంట్. దిస్ వన్, ఇది ఎండోమెంట్స్ కమ్ అండర్ కన్కరెంట్ లిస్ట్. దే హ్యావ్ టు ఇన్వాల్వ్. వాళ్ళు అటార్నీ జనరల్కి ఇంప్లిమెంట్, మీరు పోయి డే టు డే హియరింగ్ తీసుకోండి. నేను అడుగుతానండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి ఎందుకండి అంత హియరింగు? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వల్ల ఏమొస్తుంది? ఈ పోయిన చీఫ్ జస్టిస్ గారు ఎన్ని రోజులు బర్బాద్, ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్ అదే. అది ఒక పెద్ద సమస్య దేశానికి. అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీరు అది వ్యక్తిగతమైన విషయం. దీనివల్ల ఏమవుతుంది తెలుసా అండి, 100 సంవత్సరాల్లో దేవాలయాల భూములు ఆక్రమించబడ్డాయి. దేవాలయాల్లో జరిగిన ఆధ్యాత్మిక చైతన్యం చేసేటటువంటి అవకాశం లేకుండా పోయింది. దేవాలయాలు నిర్వహించాల్సినటువంటి పాత్రను నిర్వహించలేకపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ విద్యా వ్యవస్థ ఉండేది, ఇక్కడ సాంస్కృతిక వ్యవస్థ ఉండేది, ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉండేది, ఇక్కడ వైద్య వ్యవస్థ ఉండేది, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఉండేది. ఇన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు మనం పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి? ఇప్పుడు నాన్నగారు 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు, అందరూ ఒకటి ప్రశ్న అడుగుతారు, ప్రభుత్వం వైదొలిగితే మీరు నడిపించుకోగలరా అడుగుతారు. దాని ఫార్ములా ఆల్రెడీ ఉందండి. ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేవాలయాల్ని ఈ ప్రభుత్వాలు నడిపినాయా? లే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఓకే, ప్రభుత్వ యంత్రాంగం కింద దేవాలయం నడవాలి అని రూల్ లేకపోయినా మీరు నిర్వహించుకుంటారా అని అడిగితే బ్రహ్మాండంగా నిర్వహించుకుంటారు. మీరు ధార్మిక పరిషత్ అనేది ఒక పెద్ద అపెక్స్ బాడీ పెట్టి, ఎలాగైతే వక్ఫ్ బోర్డు మీరు అన్నారో సనాతన ధర్మ, అందుకే మేము పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షా బోర్డు అని చెప్పగానే మేము ఇదే లైన్లో తీసుకువెళ్ళాం. ఇప్పుడు ఏమైంది, సనాతన ధర్మ రక్షా బోర్డు ఎలా ఉండాలనే దానికి సూత్రం ప్రమాణంగా ఆయనకి దిశానిర్దేశం చేసేటటువంటి ప్రయత్నం నన్ను పిలిచారు పవన్ కళ్యాణ్ గారు. నేను అక్టోబర్లో వెళ్ళాను. ఎప్పుడు ఆ తిరుపతి వ్యవహారం జరిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి సమావేశం అక్కడ ఆయనతోటి గడిపాము 40 నిమిషాలు. ఈ కార్యక్రమం ఎలా జరగాలి, ధార్మిక పరిషత్ ఉండాలి, దాని కింద వ్యవస్థ ఉండాలి. ఈ నమ్మకం లేని వాళ్ళు, వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు, దేవాలయ ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టాలని అనుకునే వాళ్ళని మనం దూరం పెట్టాలి. వ్యవస్థలో అలాంటి వాళ్ళు స్వామివారికి, ఇప్పుడు మీరు దేవాలయంలో ఉండేటటువంటి దైవానికి పేరు మీదనే కదా భూమి ఇచ్చేది. అంతే. ఆచంద్రార్కం అవిచ్ఛిన్నం, ఈ పదాలన్నీ వాడతారు కదా స్వామివారి కైంకర్యార్థం. ఆచంద్రార్కం అవిచ్ఛిన్నంగా పూజా విధానం. అందుకే ఈ ఎంవిఆర్ శాస్త్రి గారి బుక్కు దేవుడున్నాడు జాగ్రత్త పుస్తకం. కానీ చాలా బాగా గుర్తు చేశారు గురూజీ. ఈ దేవుడున్నాడు జాగ్రత్తలో ఆయన అనేక సంఘటనల్ని ఆయన చెప్పారు. ఇప్పుడు మనం అంటే మన విద్వత్ పరిషత్ కానివ్వండి, అసలు దేవుడి యొక్క
లీలల్ని చెప్పడానికే భయపడుతున్నారు. ఇది నేనేమంటున్నానంటే శ్రీమద్ భాగవత సప్తాహం చేస్తానండి. శ్రీమద్ భాగవత సప్తాహంలో గజేంద్ర మోక్షం చెప్తారు, ప్రహ్లాద చరిత్రం చెప్తారు, తర్వాత మన అన్నీ మా శ్రీమద్ భాగవతంలో కళ్యాణం, రుక్మిణి కళ్యాణం చెప్తారు, ఆ శ్రీకృష్ణ లీలలు చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ అంతటితో ఆగిపోయే స్వామివారి లీలలు మేము అడుగుతున్నది ఇప్పుడు జరగడం లేదా? చిలుకూరులో ప్రతిరోజు భక్తుల నడుమ గడుపుతాను కదా, భక్తులకి వాళ్ళ అనుభవాలు ఒకటే ఎగ్జాంపుల్ మీకు ఇస్తానండి. 2018 అనుకుంటాను, 7 years బ్యాక్ ఒక పిల్లవాడు యూపీఎస్సి ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. కాల్ లెటర్ తీసుకొచ్చాడు, స్వామివారి దగ్గర పెట్టి ఇమ్మన్నాడు. పెట్టి ఇచ్చినప్పుడు స్వామివారు నీతో ఉన్నాడయ్యా, డోంట్ వరీ అని ధైర్యం ఇచ్చి పంపించాం. వెళ్ళాడు. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను అడిగాడు, స్వామి నేను గుర్తున్నానా మీకు అని అడిగాడు. నాకు రోజు 1000 మంది భక్తులు గుర్తుంది. రెగ్యులర్గా చూసే భక్తులా ఉన్నావయ్యా, ఏంటి విశేషం అని అన్నా. లేదు గురువు గారు, మీరు యూపీఎస్సి హాల్ టికెట్ స్వామివారి దగ్గర పెట్టించినప్పుడు మీరు ఆశీర్వదించారు, దేవుడు స్వామివారు నీతో ఉన్నాడు పోవయ్యా అన్నారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో ప్యానెల్లో 3 ఉన్నారు. నన్ను రాగానే ఓకే సిట్ డౌన్ అన్నారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక ఆయన అడిగాడు, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నాను. అంటే హౌ ఫార్ ఇస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అడిగారు. నాకు ఆశ్చర్యం, ఇదేమైనా యూపీఎస్సీ ఇంటర్వ్యూవా లేక ట్రైన్లో ప్రయాణం చేసే దోస్తులు మాట్లాడినట్టు అడుగుతున్నాడు ఏంటి అడిగాను. సరే అడిగారు కదా, చెప్పాను 29 kilometers అండి, ప్లీజ్ టెల్ ఎ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దట్ టెంపుల్ అన్నీ చెప్పాను. మొత్తం చెప్పాను, ప్రదక్షిణాలు, వీసా అన్నీ చెప్పాను స్వామి. చెప్పిన తర్వాత ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దట్ టెంపుల్ అని అడిగారు. నథింగ్ మోర్ అన్నారు. అంటే ఓకే యూ మే గో అన్నారు. ఓవరా సార్ అంటే ఎస్ ఇట్స్ ఓవర్ యూ కెన్ గో అన్నారు. నాకు నమ్మకం కలగలేదు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పిలిచి చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి అడిగి ఇంటికి పోమంటున్నారు. నేను అనుకున్నాను ఇక నాకు రాదేమో, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందండి, కొన్నిసార్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది. వాళ్ళకి నచ్చలేని క్యాండిడేట్ వస్తుందని ఏదో ఒకటి ఇంటర్వ్యూ జరపాలన్నట్టు జరిపి పంపిస్తారు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత మొన్ననే స్వామి స్పీడ్ పోస్ట్లో ఇది వచ్చింది, నా ఆఫర్ లెటర్ వచ్చింది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చింది, అయిన తర్వాత ఇక్కడ నీకు పోస్టింగ్ ఉంటుంది అని వచ్చింది. మరి లీల కాదు ఇది. నేనేమన్నాను, స్వామివారు నీతో ఉన్నారు అని చెప్పిన దానికి ఇంటర్వ్యూ హాల్లో కూడా నేను వదలలేదయ్యా చూడు అని చెప్పి. ఇప్పుడు ఇది చెప్తే ఎలా ఉంటుందండి భక్తులకి? ఇటువంటి కదా చెప్పాలి. రోజు చిలుకూరులో భక్తుల నడుమ ఇదే నాది ప్రసంగం ఉంటుంది. నేను ప్రహ్లాదుడు, అందరిలో ప్రహ్లాదుడు ఉన్నాడండి, పర్సంటేజ్ తేడా అంతే. ఒకళ్ళు 0.001% ఉంటాడు, ఒకళ్ళు 2% ఉంటాడు, ఒకళ్ళు 10% ఉంటాడు. ప్రహ్లాదుడు అందరిలో ఉన్నాడు. వాళ్ళలో ఆ భక్తి భావాన్ని పెంచడానికి కోసం మనం ఈ దేవాలయం ఎవడైతే ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రిత సర్వోపగతుడు ఎందెందు వెదకి చూడగలడు అంతే అని భావించగలిగిన రోజు నీతోటే ఉంటాడు.